నవత టీవీకి స్వాగతం. తిరుమల పరకామణి చోరీ గురించి ఫిర్యాదు చేసిన మాజీ ఎవిఎస్ఓ సతీష్ కుమార్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. జగ్గంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత నెల 5న ఆయన సిఐడి విచారణకు వచ్చారు. ఇవాళ మరోసారి విచారణకు గుంతకల్లు నుంచి బయల్దేరారు. దుండగులు కిడ్నాప్ చేసి రైలు కింద పెట్టి హత్య చేశారని నాకు అనిపిస్తోంది అని ఎమ్మెల్యే అన్నారు. ప్రధాన కంప్లైంట్ ఇచ్చినటువంటి సతీష్ కుమార్ అనేటటువంటి విజిలెన్స్ అధికారి, ఇతను ఈరోజు రెండోసారి సిఐడి ఏదైతే ఇవాళ విచారణ జరుపుతుందో సిఐడి ముందు హాజరవ్వడానికి ఈరోజు హాజరవ్వాల్సినటువంటి అవసరం. దానికి వస్తున్నటువంటి విధానంలో, వస్తున్నటువంటి దారి మార్గంలో అతన్ని బహుశా మాకు తెలుసుండి గుంతకల్లు నుంచి ప్రయాణం చేస్తున్నాడని అంటున్నారు. అది ఎంతవరకు అన్నది మనం రూఢీకరించలేం. కానీ నా అనుమానం అయితే ఆయన్ని ఎవరైతే దుండగులు ఉన్నారో ఈ దుండగులు ముందుగానే కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ట్రైన్ కింద పెట్టి అతన్ని హత్య చేశారు అన్నది మాత్రం ప్రధానంగా నేను నమ్ముతున్నాను. నమ్మడానికి కావాల్సినటువంటి గత సంఘటనలు కూడా వాస్తవాన్ని రూఢీకరిస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ పరకామణి కేసులో ఈయనే కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు ఇతని మీద ఒత్తిడి తెచ్చి కంప్లైంట్ని విత్డ్రా చేయించుకున్నాం. అంటే అసలు దొంగతనం కేసు విచిత్రం ఏంటంటే అక్కడ జరిగినటువంటిది ఎంతకన్నా తెగిస్తారు వీళ్ళు అనడానికి ఎక్కడ మనం అనుమానించక్కర్లా.